శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. ఆపదామపతారం దాతారం సర్వసంతం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వాగర్ధ ప్రతిపత్తే జగత పితృవంతే పార్వతీ పరమేశ్వరు. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అపార కరుణాసింధుం జ్ఞానం శాస్త్రరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామ్యహం. శ్రీ గురుభ్యో నమః. వచ్చిన శ్రీ స్కాంద మహాపురాణం పార్ట్ 2 బుక్ 2 నుంచి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఎపిసోడ్ 54 చెప్పుకోవాలి. 53లో ఏం చెప్పుకున్నామంటే, నీలాద్రినాభిగా చుట్టూరా అరణ్యంతో కూడినను తీర్థరాజ్యం యొక్క తీరమున బంగారు ఇసుకతో కూడి ఉన్నది అని చెప్పుకున్నాం. ఇప్పుడు కంటిన్యూషన్. ఆ కొండ యొక్క అగ్రభాగమున కల్పము నుండి నిలిచిన ఒక గొప్ప వటవృక్షము కలదు. ఆ వృక్షము పూలు పండ్లు లేనిదే చిగురాకులతో సూర్యుడు ప్రకాశించుతుండగా దాని నీడను దాటుట శక్యము కాదు. దానికి ఎడమవైపున రోహిణము అను కుండము కలదు. 4 దిక్కుల స్ఫటికముతో చేయబడిన వేదికలతో చుట్టబడి ఉన్నది. పాపములు హరించు నీటిచే నిండి మనోహరంగా ఉండును. దానికి తూర్పున ఉన్న వేదిక మధ్య భాగమున మర్రి చెట్టు నీడలో చల్లగా ఉండు ప్రదేశమున ఇంద్రనీలమణితో చేసిన రూపము గల స్వామి చక్రము గదా ధరించి 81 అంగుళముల పొడగలిగిన బంగారు పద్మములందు నిలిచి ఉండును. శరీరము రాయితో చేసినది అయినప్పటికీ చిరునవ్వు జాలువారు క్రింది పెదవి కాది. నవ్వుచే పొంగిన చెక్కిళ్ళు గల అందమగు చిబుకమును కలది. హారములు, కంకణములు, కెయ్యోరములు, మొకటము మొదలైన వాటిచే అలంకరింపబడినది. జ్ఞానము, అహంకారము, ఐశ్వర్యము, శబ్దబ్రహ్మము అని 4 సూచించు చక్రము, పద్మము, గద, శంఖములను ధరించుతూ అన్ని దిక్కులను కంపించినట్టు స్వామి నీలాద్రిపై ఉండును. ఎవరికి భక్తితో నమస్కరించినతో దేహబంధముల నుండి ముక్తి లభించును. అట్టి లక్ష్మీదేవి స్వామికి ఎడం వైపున పద్మమును చేత ధరించి నిలిచియుండును. పల్లకిని మీటుతూ స్వామి ముఖంపై చూపు నిలిపినదై సమస్త లావణ్యములకు స్థానమై అన్ని అలంకారములలో అలంకరింపబడి ఉండును. కొండపై ఏం చేసిన ప్రపంచములకు తల్లిదండ్రులలాగు వారిద్దరినీ చూచితిని. మౌనముగా నవ్వుతూ ఉన్న కన్నులతో చూసి వారిని అనుగ్రహిస్తూ ఉందరు. దీనులను అనుగ్రహించుటచే వారిద్దరూ సజీవులుగా నా ముందు ఉన్నట్లు తలచితిని. ఈ విధముగా అద్భుతమైన రూపం గల సాక్షాత్ లక్ష్మీనాథుని చూచి నా మనస్సు త్రాళ్లతో కట్టినట్లు ఆ వైపునకే లాగుపడుతూ ఉండాను. అనేక వేల జన్మలలో చేసిన పుణ్యకర్మలన్నీ ఒక్కమారే ఫలించి స్వామిని చూడగలిగి తీర్థస్నానముచ్చే కానీ, తపస్సే కానీ, దానము ఇచ్చి కానీ, దేవయజ్ఞం చేసి కానీ, వ్రతమును ఆచరించడం చేత కానీ మానవునికి అటువంటి స్వామిని చూడ శక్యము కాదు. ఆకాశములే నీలవర్ణము కలిగిన పురుషోత్తమ క్షేత్రమునందున్న విష్ణుమూర్తిని ఎవరు ధ్యానింతురో వారికి అన్ని బాధలు నశింపగా ఎతడ శోకములకు తావులేదు. అట్టి వైకుంఠమున ప్రవేశింతురు. 18 విద్యల చేత ఆర్జింపబడిన నానా విధముగు కర్మఫలము ఏది కలదో అది అంతయు ఒకటి చేసినచో ఎంత ఫలితము కలుగునో విష్ణువును ఒక్కసారి చూచినచో దానికి 100 రెట్లు ఫలితము కలుగును. ఇంతకంటే చెప్పవలసిన ఏమిటి లేదు. పురుషోత్తమ క్షేత్రం యొక్క మహిమ వలన నీలాద్రిపై నివసించిన స్వామికి మొక్కిన పొందుతురు. అన్ని గుణములు కలిగిన వాడు అందరూ జీవుల కట్టే శ్రేష్ఠుడు నీలాద్రినాథుడు జగన్నాథుడు స్వామి యొక్క మహాత్మ్యం గురించి నేను స్వామి సేవకు నుండి తెలుసుకుంటేని. ఈ కథ పరంపరగా సృష్ట్యాది నుండి వచ్చుతున్నది.
దానిని విని నేను అతడికి వెళ్ళి తిని నీ ఆజ్ఞపై నేను అతడికి వెళ్ళి పురుషోత్తమ క్షేత్రం చూచి తిరిగి వచ్చి అంతయు నీకు చెప్పి తిని నీవు నీ ఇష్టానుసారం చేయుము. ఇంద్రజమ్నుడు ఇట్లు పలికిన, నీవు చెప్పిన ఆప్తవాక్యం వలన పాపమును పోగొట్టు స్వామి రూపమును గూర్చి విని స్వామి నిర్మాల్యమును తాకుడిచే ధన్యుడనైతిని. ఎన్నో జన్మల నుండి చేసిన పాపములన్నీ నశించినవి. స్వామిని చూచుటకు నాకు ఇప్పుడు అధికారము కలిగినది. రాజ్యము సుసంపన్నముగా సుసమృద్ధముగా చేసి నేను స్వామి వద్దకు వెళ్ళేదను. అతట నివసించుతూ పురమును దుర్గములను నిర్మించదను. వ్రతములను ఉపవాసములను నియమములను పాటించుతూ స్వామిని సంతోషింపజేయుదును. నీ వాక్యామృతమును విని దప్పికొన్న నాకు స్నానము చేసినట్లు అయినది అని పలుకుతూ సర్వవ్యాపి భగవంతుడు స్వామిని ఈ విధముగా ప్రస్తుతించాను. అదే సమయమున లోకమును చూస్తూ కుతూహలముతో నారదుడు అతటకు వచ్చాను. నారదును చూచి రాజు నా అర్ఘ్యపాద్యాదులను సమర్పించి నమస్కరించి చేతులు జోడించి ఇట్లు పలికాను, బ్రహ్మ రెండవ రూపమానట్లు ఓ ముని సత్తమా, నీవు నా ఇంటికి వచ్చేసేవి. నీకు ప్రీతి కలిగించుటకై ఏమి చేయగలను? మీరు ఏ ప్రయోజనములు కోరి నా భావనమును పవిత్రము చేసిద్దరి అని అడిగాను. జైమిని ఇట్లు పలికాను. రాజు పలుకులను మెచ్చుకునే చిరునవ్వుతో నారదుడు ఇట్లనెను. నారదుడు పలికాను, నృపోత్తముడగోలు ఇంద్రజిమ్న, స్వచ్ఛములకు నీ గుణములచే దేవతలు సిద్ధులు మునులు బ్రహ్మ సంప్రీతులైరి. నీ ప్రతిష్ట వేరుగా గణింపదైనది. నీకు గల ఒక్కొక్క గుణము బ్రహ్మలోకమును నివసించుటకు అర్హత కలిగినది. ఓ రాజా, నీవు చేస్తున్న పని చక్కగా ఉన్నది. నీకు ఇటువంటి బుద్ధి కలుగుట 1000 జన్మలలో అభ్యాసం చేయుట వల్లనే నీలాద్రిపై నివసించు జగన్నాథునిపై భక్తి కలుగుట సంభవించును. విష్ణుభక్తి కొద్దిపాటి ప్రయత్నంతో సిద్ధించినది కాదు. అవిద్య అనాది కాలం నుండి దృఢమగు పంచక్లేశములచే అభివృద్ధిని పొందుచుండును. అటువంటి అవిద్యను నశింపజేయటకు విష్ణుభక్తి ఒక్కటే శక్తి కలిగినది. విష్ణుభక్తియే సుఖమును ప్రసాదించినది. విష్ణుభక్తి అను తల్లిని ఆశ్రయించి సత్పురుషులు ఆనందము పొందొచ్చు, ఎప్పుడును విచారములు పొందరు. విష్ణుభక్తియు అను అమృతమును త్రాగి సంతృప్తులైన మోక్షమును పొందుటలో అర్హత పొందిన వారికి బ్రహ్మపదము కూడా తక్కువే. జైమిని చెప్పాను. బ్రహ్మర్షి నారదుడు విష్ణు యొక్క మహాత్మ్యము వివరింపగా విని ఇంద్రజిమ్నుడు విష్ణుభక్తి యొక్క స్వరూపమును తెలుసుకొనగోరి, ఓ మహాముని, విష్ణుభక్తి యొక్క మహిమను చక్కగా వివరించిరి. దాని యొక్క స్వరూపమును తెలుసుకొనవలనని నాకు చాలా కాలం నుండి జిజ్ఞాస కలదు. ఓ ముని పొంగవ, విష్ణుభక్తి యొక్క లక్షణమును వర్ణింపుము. ఈ భూమిపై దీనిని గురించి చెప్పగలవారు వేరొకరు లేరు. నారదుడు ఇట్లు చెప్పాను, ఓ రాజా, భక్తి యొక్క లక్షణముల గురించి ప్రశ్నించుట చక్కగా ఉన్నది. భక్తికి స్థానమగు ఉత్తముడు అగు నీకు యథార్థమును వివరించదను. దీనిని గూర్చి అపాత్రులకి కల్మషములైనందుకు చిక్కి గుడ్డివాడైన వానికి చెప్పకూడదు. ఓ రాజా, శ్రద్ధగా విను. సనాతనయగు విష్ణుభక్తి సామాన్యము కాదు. అంటే సనాతనం బాగా సామాన్యము కానీ విశేషంగా కానీ మిక్కిలి సుఖమును అందించుటకు దుఃఖముల యొక్క పరంపరను విచ్ఛేదం చేయుటకు శక్తి కలిగి ఉన్నది. అది నా భక్తి, విష్ణుభక్తి. ఈ విష్ణుభక్తి ఒక్కటే కారణమని విశ్వసించుటే భక్తి అనవడను. గుణభేదము చేత అది 3 విధములు. 4వది నిర్గుణము. కామక్రోధముల చేత ఆవేశింపబడి అభిచారమును ఉపయోగించున్నదగు భక్తి తామసి అనబడును. గొప్ప కీర్తిని సంపాదించుటకు ఇతరులపై పోటీ కొరకు
పరలోకమును పొందుట కొరకు ఉపయోగించినది రాజస భక్తి. ఆముష్మికమును స్థిరమైనదిగా గుర్తించి వినస్వరముకు భావములను వదిలి ఆశ్రమ ధర్మములను వర్ణధర్మములను వదిలిపెట్టక ఆత్మజ్ఞానము కొరకు ఉపయోగించుతున్నది సాత్విక భక్తి. ఈ విషయము జగన్నాథుడికి స్వామియే మరేక కారణము కాదు. నేను కూడా స్వామి కంటే వేరు కాదు, స్వామియు నాకంటే వేరు కాదు అని భావించి బాహ్యముకు ఉపాధి ఏది లేకుండా ప్రేమ యొక్క ఉత్కర్షచే భావింపవలను. ఇట్టి భక్తి మిక్కిలి కష్టం. ముక్తినిచ్చు దీనికి అద్వైత భక్తి అని పేరు. సాత్విక భక్తి వలన బ్రహ్మలోకము, రాజసీ భక్తి వలన ఇంద్రలోకము లభించును, తామస భక్తి వలన భోగములను లభించి పితృలోకములకు చేరుదురు, తిరిగి భూమిపై జన్మించుతూ ఉందురు. తామసీయ భక్తి క్రమముగా రాజసీ భక్తిని అది సాత్విక భక్తిని కలిగించును. సాత్విక భక్తి అద్వైత భక్తిని సుఖమును కలిగించు కనుక ఒకదానిని ఆశ్రయించి క్రమముగా ముక్తిని పొందవచ్చును. విష్ణు భక్తి లేని వారికి శ్రోతకర్మలు కానీ స్మార్తకర్మలు కానీ ప్రాయశ్చిత్త ఆది కర్మలు మొదలైనవి అన్నీ లౌకికమగు భూషణములు మాత్రమే. అన్ని లోకములలో ప్రశంసింపదగినవాడు 18 విద్యలను నేర్చినవాడు మంచి కులములో పుట్టినను ధార్మికుడైనను భక్తి లేనితో ప్రశంసింపదగినవాడు కాదు. కొద్దిపాటి భాగ్యము కలిగిన వారికి విష్ణుభక్తి కలుగును. ప్రయత్నించే విష్ణుభక్తి పొందినవాడు ధన్యుడవును. దేని చేత జగన్నాథుని తెలుసుకొనగలడో దానికి విద్య అని పేరు. స్వామి యందు భక్తి కలిగినచో భూమి, స్వర్గము మొదలగు సంపదలను పొందవలన నీచముకు కోరికలు కలుగవు. స్వామికి భక్తునికి భేదము లేదు. ఇంద్రియములు జయించిన వారు మనోవాక్యములచే ఇతరులకు ద్రోహం తలపెట్టిన వారు, అందరిలో స్వామిని చూడగలవారు, ఎల్లప్పుడూ దీనులపై జాలి చూపువారు మొదలగు లక్షణములు గలవారు తమ కర్తవ్యముగా భావించి ఈశ్వరుడు మొదలగు వారిని సేవితురు. పితృగణములలో ఉన్నప్పటికీ భక్తి ఉన్నచో విష్ణు స్వరూపులను ధ్యానించుతూ ఉందురు. విష్ణువు కంటే వేరొకటి చూడరు, విష్ణువు కంటే వేరైనది చూడరు, విష్ణువు కంటే వేరైనది నిజమునకు వేరు కాదు. ఏలనగా స్వామియే సమిష్టి రూపము వ్యష్టి రూపములను ధరించును కనుక ఓ జగన్నాథ, నేను నీవాడిని, నీ దాసుడు వేరు కాదు అని భావించుతూ ఎల్లప్పుడూ సావధానులై ప్రణమిల్లుతూ కీర్తించు బ్రహ్మాదులు కొలుచు చరణ కమలములు గల స్వామిని భజించుతూ ఇతరులకు అవమానం జరిగినప్పుడు జాలి చూపుతూ మంచి చేయు మనసు కలవారే విష్ణు భక్తులు ప్రసిద్ధి పొందుదురు. స్వామి యందు మనస్సు నిలిపిన వారు, ప్రియమైన మాట్లాడేవారు వైష్ణవులు. స్వామి యొక్క శుభనామమును స్ఫుటము మొదలగు పదములచే తలచువారు, స్వామికి జయజయధ్వాలను సల్పువారు. స్వామి చరణ కమలములపై మనస్సు నిలిపి నిశ్చలమైన మనస్సుతో సుఖదుఖములను సమముగా చూస్తూ స్వామికి పూజలు జరుపుతూ వినయముగా మాట్లాడేవారు. స్వామి యందు ఎల్లప్పుడూ భక్తి కలిగినన్ని చరిత్రము మిక్కిలి ప్రసిద్ధికెక్కినది. మానవుల కల్మషములు హరించిన దీని చరిత్రము నీ కీర్తిని భజించుటయే నాకు గల కోరిక. గొప్ప కష్టములను పొందిన స్వస్థులై ఉండిన వారు స్వామిని సేవించటందు విరక్తులు మొదలైన అవగుణములు కలవారు మానవులలో మలినం వంటి వారైన అవైష్ణవులను దూరమునందే విడువవలయును. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం. తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ కంటిన్యూ చేద్దాం. స్వస్తి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.